Hello friends, welcome back to our channel TR Speed News. పాన్ ఆధార్ లింక్ చేయకపోతే మీ జేబుకి చిల్లే. అసలు ఏమవుతుందో తెలుసా? ఏంటి ఫ్రెండ్స్, పాన్ కార్డ్ ఉంది కదా, ఆధార్ కార్డ్ ఉంది కదా, మళ్ళీ ఈ రెండిటికీ పెళ్లి చేయడమేంటి అని లైట్ తీసుకుంటున్నారా? పోతే పోయిందిలే ఒక కార్డ్ అని బద్ధకిస్తున్నారా? అయితే మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రెండిటిని లింక్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్కి మీ జేబుకి పడే దెబ్బ మామూలుగా ఉండదు. అసలు ఆ లింక్ చేయకపోతే ఏమవుతుంది, ఎన్ని కష్టాలొస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు ఫుల్ ఇంట్రెస్టింగ్గా ముచ్చటించుకుందాం. లింక్ చేయకపోతే వచ్చే షాక్లు ఇవే. మన ప్రేక్షకులకు వచ్చే కొన్ని వెరైటీ డౌట్లు, వాటి వెనక ఉన్న అసలు నిజాలు చూడండి. పాన్ కార్డ్ డెడ్ అయిపోతుంది. మీరు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ ఒక పాత ప్లాస్టిక్ ముక్కతో సమానం. అంటే అది ఇన్ఆపరేటివ్ అయిపోతుంది. ఎక్కడైనా పాన్ కార్డ్ ఇస్తే ఇది పనిచేయదు బాబు అని మొహం మీద చెప్పేస్తారు. బ్యాంక్ అకౌంట్కి బ్రేకులు. మీ అకౌంట్లోకి ఏదైనా పెద్ద మొత్తం డబ్బులు వచ్చినా లేదా మీరు డ్రా చేయాలన్నా పాన్ కార్డ్ అడుగుతారు. అది పనిచేయకపోతే మీ సొంత డబ్బులు తీసుకోవడానికి కూడా మీరు బ్యాంక్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. డబుల్ ట్యాక్స్ అంటే టీడీఎస్, ఇది అసలైన షాక్ ఫ్రెండ్స్. మామూలుగా కట్టే ట్యాక్స్ కంటే పాన్ లింక్ లేకపోతే ప్రభుత్వం మీ దగ్గర నుండి డబుల్ ట్యాక్స్ వసూలు చేస్తుంది. అంటే మీ సంపాదనలో సగం గవర్నమెంట్కి గిఫ్ట్ ఇచ్చినట్టే. మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ క్లోజ్. ఒకవేళ మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టినా అవి అక్కడే ఆగిపోతాయి. పాన్ కార్డ్ యాక్టివ్లో లేకపోతే ఆ డబ్బులు వెనక్కి రావు. కామెడీ డౌట్లు, క్లారిటీ సమాధానాలు. డౌట్: అన్నా, మా తాతకి పాన్ కార్డ్ లేదు, ఇప్పుడు కొత్తగా ఆధార్తో కలిపి తీసుకోవచ్చా? క్లారిటీ: ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్లకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్, వాళ్లకి ఆటోమేటిక్గా లింక్ అయ్యే వస్తుంది. పాత పాన్ కార్డున్న మహానుభావులకే ఈ తంటాలన్నీ. డౌట్: లింక్ చేయడానికి 1000 రూపాయలు అడుగుతున్నారు, ఫ్రీగా అవ్వదా? క్లారిటీ: ఆ కాలం ఎప్పుడో పోయింది ఫ్రెండ్స్. అప్పట్లో ఫ్రీగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు ఆ పెనాల్టీ కట్టాల్సిందే. లేదంటే ముందు ముందు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఆధార్లో తప్పులుంటే ఏంటి పరిస్థితి? మనం పాత వీడియోలో చెప్పుకున్నాం కదా, ఆధార్లో అడ్రస్ అప్డేట్ లేదా పేరులో తప్పులుంటే పాన్ లింక్ అవ్వదు. అందుకే మీ ఆధార్ కార్డ్ని పక్కాగా ఉంచుకోండి. ఆధార్ తీసుకొని 10 ఏళ్లు దాటినవారు డాక్యుమెంట్ అప్డేట్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసుకోవడానికి జూన్ 14, 2026 వరకు టైం ఉంది. ఆధార్లో పేరు, పాన్ కార్డ్లో పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా లింక్ అవ్వదు సుమా. ఒకవేళ కేర్ ఆఫ్లో మార్పులున్నా మనం చెప్పుకున్నట్టు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆధార్ యూజ్ చేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీ పాన్ ఆధార్ స్టేటస్ని ఇప్పుడే చెక్ చేసుకోండి. లింక్ అవ్వకపోతే ఆ 1000 రూపాయలు కట్టి ఆ పని పూర్తి చేయండి. లేదంటే ఫ్యూచర్లో మీ బ్యాంక్ పనులన్నీ జామ్ అయిపోతాయి. ఒకవేళ మీ పాన్ ఆధార్ లింక్ అయ్యిందో లేదో మీ ఫోన్లోనే 2 నిమిషాల్లో ఎలా చెక్ చేసుకోవాలో వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పాన్ లింక్ అని టైప్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన టీఆర్ స్పీడ్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు. థ్యాంక్ యూ.